హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనము యూపీఎస్సి ఈపీఎఫ్ఓ చూద్దాం. ఇక్కడ ఈఓ అంటే ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ ఆర్ అకౌంటెంట్ ఆఫీసర్. అలానే యూపీఎస్సి ఈపీఎఫ్ఓ ఏపీఎఫ్సి. ఏపీఎఫ్సి అంటే ఏంటి? అసిస్టెంట్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్. మనకు రిలీజ్ చేసిన నోటిఫికేషన్ షార్ట్ నోటీస్ వచ్చి 26 జూలై 2025. అండ్ అలానే ఇక్కడ చూడండి ఇంపార్టెంట్ డేట్స్. మనకు ఏపీఎఫ్సి 2025 ఆన్లైన్ రిజిస్ట్రేషన్ స్టార్ట్స్ 29 జూలై 2025. అండ్ అలానే లాస్ట్ డేట్ వచ్చి 18 ఆగస్ట్ 2025. లాస్ట్ డేట్ ఫర్ అప్లికేషన్ ఫీ వచ్చి 18 ఆగస్ట్ 2025. మనకు ఫీ వచ్చి మనకు 25 రూపీస్ ఉండొచ్చు, ఎందుకంటే ఇది షార్ట్ నోటీస్ కాబట్టి. ఫుల్ నోటిఫికేషను మళ్ళీ రిలీజ్ చేసిన తర్వాత ఫుల్ డీటెయిల్స్ అయితే మీకు వీడియోలో నేను అటాచ్ చేస్తాను. ఏపీఎఫ్సి 2025 ఎగ్జామ్ డేట్ వచ్చి 30th నవంబర్ 2025లో అయితే ఉంటుంది. అలానే ఇక్కడ చూసారంటే పోస్ట్ డీటెయిల్స్కి వస్తే మనకు 2023లో అరౌండ్ 577 పోస్టులు అయితే రిలీజ్ చేశారు. అండ్ అలానే 2015లో అయితే మనకు 170 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఈ ఇయర్ అయితే ఎంత అనేసి మనం చూద్దాం. అండ్ అలానే ఇక్కడ ఎడ్యుకేషన్ డీటెయిల్స్కి వస్తే బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఎనీ సబ్జెక్ట్. అండ్ అలానే ఏజ్ వచ్చి మినిమం అయితే లేదు, మ్యాక్సిమం 30 years. నేషనాలిటీ వచ్చి ఇండియన్ సిటిజన్షిప్ అంటే ఇండియన్ అయి ఉండాలి. నంబర్ ఆఫ్ అటెంప్ట్స్ వచ్చి నో లిమిట్. యూపీఎస్సి ఈపీఎఫ్ఓ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ ఆర్ అకౌంటెంట్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ వచ్చి మనకు ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చి ఏంటి అంటే టోటల్ మార్క్స్ వచ్చి మనకు 300 మార్క్స్, క్వశ్చన్స్ వచ్చి 120 క్వశ్చన్స్, టోటల్ డ్యూరేషన్ వచ్చి 2 hours, నెగిటివ్ మార్కింగ్ వచ్చి 1/3 ఫర్ ఈచ్ రాంగ్ ఆన్సర్. అండ్ అలానే ఇది ఆబ్జెక్టివ్ టైపు. మోడ్ వచ్చి మనకు ఆన్లైన్ కాదు, ఆఫ్లైన్. అలానే ఇక్కడ చూడండి ఇంటర్వ్యూ వచ్చి మనకు టోటల్ మార్క్స్ వచ్చి 100, మినిమం కట్ ఆఫ్ వచ్చి ఫర్ అన్రిజర్వ్డ్ వాళ్ళకి 50, ఓబీసీ వాళ్ళకి 45, ఎస్సీ ఎస్టీ పిహెచ్ వాళ్ళకి అయితే 40. కట్ ఆఫ్ డీటెయిల్స్ చూసుకుంటే మనకి ఇక్కడ యూపీఎస్సి ఈపీఎఫ్ఓ ఈఓ ఆర్ ఏఓ అంటే ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ అకౌంటెంట్ ఆఫీసర్ కట్ ఆఫ్ 2023లో అన్రిజర్వ్డ్ వాళ్ళకి వచ్చి 138.33, ఇంటర్వ్యూలో వచ్చి 50. అండ్ అలానే ఫైనల్ సెలెక్షన్ అవుట్ ఆఫ్ 400కి 212.83 తెచ్చుకోవాలి. అండ్ అలానే ఓబీసీ 138.33 వచ్చి మనకు రిక్రూట్మెంట్ 300 మార్క్స్కి. నెక్స్ట్ ఇంటర్వ్యూ వచ్చి 100 మార్క్స్కి 45 మార్క్స్. టోటల్ ఫైనల్ సెలెక్షన్ 400 మార్క్స్కి వచ్చి 205.83. అండ్ అలానే ఎస్సీ వాళ్ళకి 123.33, 40 మార్క్స్. ఇంటర్వ్యూలో ఫైనల్ సెలెక్షన్ వచ్చి 184.50. ఎస్టీ వాళ్ళకి 120 మార్క్స్, ఇంటర్వ్యూలో 40 మార్క్స్, ఫైనల్ సెలెక్షన్ వచ్చి 180.33. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 134.18 అండ్ అలానే 50 ఇంటర్వ్యూ. అండ్ అలానే 195.83 వచ్చి ఫైనల్ సెలెక్షన్లో. యూపీఎస్సి ఈపీఎఫ్ఓ ఏపీఎఫ్సి అసిస్టెంట్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ కట్ ఆఫ్ 2023లో వచ్చి కేటగిరీ అన్రిజర్వ్డ్, రిక్రూట్మెంట్ 300 మార్క్స్కి 178.33, ఇంటర్వ్యూలో వచ్చి అవుట్ ఆఫ్ 100కి 50 మార్క్స్. అండ్ ఫైనల్ సెలెక్షన్ వచ్చి 400 మార్క్స్కి 257.50. ఓబీసీ వాళ్ళకి 178.33 అవుట్ ఆఫ్ 300, 45 మార్క్స్ ఫర్ ఇంటర్వ్యూ, 246.18 ఫర్ ఫైనల్ సెలెక్షన్. ఎస్సీ 156.68, ఇంటర్వ్యూ 40 మార్క్స్, ఫైనల్ సెలెక్షన్ 224.33. ఎస్టీ వాళ్ళకైతే 151.68, ఇంటర్వ్యూ వచ్చి 40 మార్క్స్, ఫైనల్ సెలెక్షన్ వచ్చి 230.83. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 176.68, ఇంటర్వ్యూ 50 మార్క్స్, ఫైనల్ సెలెక్షన్ వచ్చి 241.83. యూపీఎస్సి ఈపీఎఫ్ఓ ఈఓ
ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్, అకౌంటెంట్ ఆఫీసర్. సిలబస్ వచ్చి మనకు జనరల్ ఇంగ్లీషు, కరెంట్ ఈవెంట్స్ అండ్ డెవలప్మెంటల్ ఇష్యూస్, జనరల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్, ఇండియన్ పాలిటీ అండ్ ఎకానమీ, ఇండస్ట్రియల్ రిలేషన్స్ అండ్ లేబర్ లాస్, జనరల్ సైన్స్ అండ్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్, జనరల్ మెంటల్ ఎబిలిటీ అండ్ క్వాంటిటేటివ్ యాప్ట్యూడ్, సోషల్ సెక్యూరిటీ ఇన్ ఇండియా. యూపీఎస్సీ, ఈపీఎఫ్ఓ, ఏపీఎఫ్సి సిలబస్ వచ్చి మనకు జనరల్ ఇంగ్లీషు, ఇండియన్ కల్చర్, హెరిటేజ్ అండ్ ఫ్రీడమ్ మూమెంట్స్ అండ్ కరెంట్ ఈవెంట్స్, పాపులేషన్ డెవలప్మెంట్ అండ్ గ్లోబలైజేషన్, గవర్నెన్స్ అండ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, ప్రజెంట్ ట్రెండ్స్ ఇన్ ఇండియన్ ఎకానమీ, బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్, జనరల్ సైన్స్, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్ అండ్ జనరల్ మెంటల్ ఎబిలిటీ, సోషల్ సెక్యూరిటీ ఇన్ ఇండియా, ప్రజెంట్ ట్రెండ్స్ ఇన్ ఇండియన్ ఎకానమీ. మనకు ఏపీఎఫ్సి శాలరీ డీటెయిల్స్కి వస్తే అరౌండ్ మనకు అంతా కలుపుకొని మనకు నెట్ అమౌంట్ దగ్గర 1 lakh అబోవ్ అయితే వస్తుంది. ఇదైతే శాలరీ డీటెయిల్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఇఫ్ యూ లైక్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.